తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది, చాలా కాలం పాటు జైల్లో ఉంచింది. బెయిల్ పైన ఇటీవల విడుదలయ్యారు. బెయిల్ పైన విడుదలైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్ టీం సిద్ధమైంది. బెయిల్ పైన జైలు నుంచి విడుదలయ్యారు. అయినా ఏమాత్రం తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కుట్రలపైన భయం లేదు, అదరడం లేదు, బెదరడం లేదు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం కోసమే తమ కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఏమాత్రం అదురు బెదురు లేకుండా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడానికి కోర్ టీం సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్లాన్ లో భాగంగానే ముందుగా వీరిని అరెస్టు చేసింది. వీరిని అరెస్టు చేసి తప్పుడు వాంగ్మూలం సృష్టించి ఛార్జ్ షీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఈ కేసులో సాక్ష్యాలు, ఆధారాలు లభించకపోవడంతో సిట్ అధికారులు గమ్మునుండిపోయారు. సిట్ అధికారుల నుంచి స్పష్టమైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేనిటువంటి సందర్భంలో కోర్టు కూడా ఈ కేసులో బెయిల్ పైన కృష్ణమోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి విడుదల చేసినటువంటి నేపథ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈ ఇద్దరిని ఏదో విధంగా లోపరుచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, అరెస్టు చేయాలి. లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి లిక్కర్ కేసులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహం పన్నింది. కానీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇద్దరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పుకొట్టారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత బెదిరించినా అదర్లేదు, బెదర్లేదు, ప్రలోభాలకు లొంగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమపై ఉంచుకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎక్కడ చెక్కు చెదరనీయకుండా తెలుగుదేశం కూటమి కుట్రలో భాగం కాకుండా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ ఇద్దరు కూడా ఉన్న వాస్తవాలని చెప్పారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఫలానా విషయాల్లో ఒప్పుకోండి అని చెప్పినా కూడా ఈ ఇద్దరు ఒప్పుకోలేదు. తెలుగుదేశం కూటమి కుట్రలు సరికాదని చెప్పారు, అవాస్తవం అని చెప్పారు. లిక్కర్ స్కామ్ జరగలేదు, లిక్కర్ స్కామ్ లో రూపాయి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళలేదు, ఎవరు కూడా రూపాయి తినలేదంటూ ఈ ఇద్దరు తమ వాదనను గట్టిగా వినిపించారు. ఎక్కడా కూడా తగ్గలేదు. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కేసులో ఏమీ చేయలేక ఇప్పుడు నీరుగారే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ కోర్ టీం మళ్ళీ సిద్ధమైందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మళ్ళీ తమ పనిని ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తూ, ప్రతి విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తూ ఇద్దరు మళ్ళీ యాక్టివ్ అయ్యారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.